హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, చూసా ప్రజెంట్ మనము అంగళ మార్కెట్లో అయితే అన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్ అండి. సో అన్నమయ్య డిస్టిక్లో మనమైతే అంగళ మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పొట్టేళ్ళు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఎర్ర పొట్టేళ్ళు కావచ్చు, నెల్లూరు జుడిపి కావచ్చు, సో మాచర్లు కానీ అన్ని రకాల పొట్టేళ్ళు అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ వచ్చే పొట్టేళ్ళు ఏం రేటు పోతాడో ఏమనేది క్లియర్గా అయితే మనం వాళ్ళతో అయితే మాట్లాడి వీడియోలు చేస్తాం అనమాట. ఇక్కడ చూస్తే మనమైతే స్టార్టింగ్లో అయితే ఉన్నామండి. సో లోపల పోయేటికి మొత్తం అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసే పిల్లలు చూద్దాం. అన్నగారు అమ్మేదానికే కదా, అమ్మేదానికే కదా. ఇవి ఎంత చెప్తారు జత? 22,000 జత. అంతా ఒక 6 నెలలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? 6 నెలలు ఉన్నాయి, 6 నెలలు ఉన్నాయి. ఫ్రెండ్స్, చూసే జత మీద వచ్చేసరికి 22,000 రూపాయలు అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఒక్కొక్క పిల్లని అప్పుడు మనకి 11,000 రూపాయలు అని చెప్తారనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఎందుకంటే తగ్గింపు అనేది ఉంటుందండి. ఇప్పుడు ఒక్కోటి మనకు 11,000 రూపాయలు పడుతుంది. ఎన్ని కిలోలు రావచ్చు? 13-14 అట్లా వస్తుంది. 13-14 కిలోలు అయితే మీట్ అయితే వస్తుందని చెప్తారండి ఈ పిల్లల్ని. ఇవి అన్నగారు ఎంత చెప్తారు జత? 24,000 జత. ఫ్రెండ్స్, చూసే 24,000 అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి 12,000 రూపాయలు అనేది పడుతుందండి. సో 12,000 రూపీస్ అనేది ఈచ్ వన్ పడుతుంది. వ్యాపారం అనేది ఉంటుంది, వ్యాపారం చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చి మనకైతే ఇంకా పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద సైజు మేకలు ఉన్నాయి, మేకపోతులు కూడా వ్యాపారం జరుగుతుందండి. సో ఇక్కడ మేకపోతులు కానీ మేకలు కానీ ఏవైనా కూడా మనకు దొరుకుతాయి. సో రేట్లు అనేది మీరు చూసుకొని మాట్లాడుకోవాల్సి వస్తుందండి. సో రేట్లు అనేది ఖచ్చితంగా వ్యాపారాలు చేసుకోవచ్చు, తగ్గింపడేది ఉంటారు అనమాట. సో ఇక్కడ చూస్తే మంచి సైజులో ఉండే మేకపోతుల వ్యాపారం జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో పర్టికులర్గా మనకైతే పొట్టేళ్ళు అయితే చూద్దామండి. ఇక్కడ నెల్లూరు జుడిపిలో బ్రీడర్స్ కూడా వస్తాయి, మంచి క్వాలిటీలో ఉండే బ్రీడర్లో. సో అవేమి రేటు పోతున్నాయి ఒకసారి చూద్దాం. దాని తర్వాత బ్యాచ్లు వస్తాయి. లోపలికి పోతే మనకి మంచి మంచి బ్యాచ్లు అనేది వస్తాయి అనమాట. సో అది కూడా అన్నగారు అమ్మేదానికే ఇది కొనుక్కున్నారా? అమ్మేదానికే ఎంత చెప్తానంట దీన్ని? 17,500. పళ్ళు వేసిందా? ఎన్ని పళ్ళు? 2 పళ్ళతో ఉంది. ఫ్రెండ్స్, చూసే 17,500 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పొట్టేల్ని 2 పళ్ళతో అయితే ఉండాలని చెప్తారు. ఎన్ని కిలోలు రావచ్చునా? 20 కిలోలు వస్తుంది. సో 20 కిలోలు అనేది మీట్ వస్తుంది చెప్తున్నారు. 17,500 రూపాయలు ప్రైస్ చెప్తారండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఎందుకని ఇంకా తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చండి. ఎంత తగ్గించనా? ఒక 500 తగ్గిస్తారు. 17,000కి ఆ విధంగా ఇస్తారు. సో ఇంకా 17,000కి అయితే 500 తగ్గిస్తా అంటున్నాడు. సో మీరు బేరం చేసిన దాన్ని బట్టి ఇంకా కాస్త ఒక 100-200 అనేది తగ్గింపు ఇంకా కూడా తగ్గించడం ఉంటుందండి. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. బ్రదర్, ఇవి అమ్ముతాండ్రా? మీనా అన్నగారా? సో ఫ్రెండ్స్, చూసే ఒక బ్యాచ్ అయితే ఉంది. మొత్తం నెల్లూరు జుడిపిలో అయితే ఉంటున్నాయి. అన్ని మీడియం సైజ్ పొట్టేళ్ళు, మరీ పెద్దయే కాదు, అలాగని చిన్నయే కాదండి. అన్నగారు మీనా ఎన్ని పొట్టేళ్ళు తెచ్చారన్నా? 10 పొట్టేళ్ళు తెచ్చారు. ఇవన్నీ కూడా ఏది కూడా పళ్ళు వేసినలా, అన్ని పాలపడుతున్నాయి. సో అవునా? సో ఫ్రెండ్స్, చూస్తే మొత్తం కూడా అన్ని పాలపళ్ళతో అయితే ఉన్నాయంటున్నాడు. 10 పొట్టేళ్ళు అయితే ఉన్నాయంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? గూడూరు నుంచి వచ్చారు. మీది ఎవరున్నా? ఇక్కడ ఓకే ఓకే. సో ఇప్పుడు మొత్తం 10 పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా పళ్ళు వేయలేదు. ఏదైనా కూడా మనకు తల అని చెప్తారు, జత అని చెప్తారు. తల అయితే 16,000. 16,000 రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుంది. సో అప్పుడు మనకి జత మీద 32,000 రూపాయలు చెప్తారు. సో 32 అన్నప్పుడు ఒక్కొక్క పిల్ల లైవ్ వెయిట్ కూడా సరా? ఓకే, ఒక్కొక్క పిల్ల 16,000. ఎన్ని కిలోలు రావచ్చు? లైవ్ వెయిట్ 40, 20 వస్తుందా? 20 కిలోలు మీట్ వస్తుందని చెప్తాను. సో లైవ్ వచ్చేసరికి 40 కిలోలు చెప్తారండి. సో మనకైతే చెప్పడం కంటే రేటు కంటే ఇంకా కాస్త తగ్గించండి, వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే పిల్లల్లో లైవ్ వెయిట్ కూడా ఇస్తామని చెప్తున్నారు అన్నోళ్ళు. సో లైవ్ వెయిట్ అనేది ఏం రేటుకి ఇస్తాను అన్న? 430. సో ఈ పిల్లలు చిన్నపిల్లలు ఏమన్నా లైవ్ వెయిట్ ఇస్తారా? చిన్నపిల్లలు ఎవరు? ఏ సైజు నుంచి ఇస్తారు లైవ్ వెయిట్? ఓకే, ఈ సైజు నుంచి అయితే లైవ్ వెయిట్ అయితే మనకు ఉంటుందని చెప్తానండి. సో ఈ మనకైతే 20 కిలోల పైనుంచి అయితే లైవ్ వెయిట్ అయితే ఉంటుంది. సో మిగతాడేది లైవ్ వెయిట్ ఉండదు. చిన్నపిల్లలు అయితే లైవ్ వెయిట్ ఉండదు అంటారు. సో మనకైతే చూడొచ్చు అనమాట. ఈ పిల్లలు అయితే బాగున్నాయండి. ఈ సైజు పిల్లలకైతే మనకు లైవ్ వస్తాయి. నెంబర్ చెప్పండి మీది? 965231999951. మీ పేరన్నా? సత్యబాబు. ఏ ఊరు?
ప్రతి సంతకి వస్తారు. వీటి నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంగల్ నుంచి? 15 కిలోమీటర్స్ సవరవారిపల్లి. సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినండి. సో మీకు లైవ్ వెయిట్ కావాలన్నా ఉంటాయంట, లేదంటే ఇలాగే పీసీ లెక్కన అయితే కూడా ఉంటాయి. కంటిన్యూగా వ్యాపారమే ఇది. ఓకే, మీ వెహికల్లోనే మీరు వ్యాపారం చేస్తూ ఉంటారు. ఓకే, అదే అనమాట. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఈ ఏరియాలో ఉండేవాళ్ళు డైరెక్ట్గా అన్నతో కాంటాక్ట్ అవ్వచ్చండి. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ మనకు ఇది హోటల్లో కొంచెం డిఫరెన్స్ కాదే మాచర్ల కదిరి అనంతపురం సరుకు అండి ఇవి. సో ఇవి ఏం చెప్తారు, ఏమి కొనుక్తారు? బ్రదర్ కొనుక్కున్నారా అమ్ముతా ఉండరా? అమ్ముతా ఉండరు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర పెద్ద సైజు పొటేన్లో? 3 పొటేన్లు ఉన్నాయి. ఏది మాచర్ల ఇవి? కదిరి సైడ్ ఉండే పొటేన్లు. ఏం బ్రీడ్, ఏం పేరు దీని పేరు? నాటియేనా? ఓకే, కదిరి సరుకు అండి. సో ఇట్లా ఉంటాయి అనమాట, బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, మంచి సైజులు అయితే ఉన్నాయి అనమాట ఇవి. సో ఈ 3 పొటేన్లు అయితే బ్రదర్ పట్టుకోండి, మీకల్లా లాగి పట్టుకోండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇవి పళ్ళు వేసినాయనా? పళ్ళు వేసినాయి. ఎన్ని పళ్ళుతో ఉన్నాయి? ఓకే, ఇవైతే ఒకటి అన్ని కూడా పళ్ళు వేసినాయట. 4 పళ్ళు 6 పళ్ళుతో ఆ విధంగా ఉన్నాయండి. ఒక్కొక్కటి ఎన్ని కిలో రావచ్చు మీ అంచనాకి? 23, 30 ఆ విధంగా అయితే వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క పిల్లని ఏం చెప్తారు? దీన్ని ఏం చెప్తారన్న పెద్దదాన్ని? 26,000. సో 26,000 రూపీస్ అని చెప్తారు. 30 కిలోల మీటర్ రావచ్చు అంటారు దాన్ని, అంతే కదా? 35, 35 మీటర్ వస్తుంది అంటున్నాడు. సో 26 చెప్పింది 26,000. 26,000 రూపాయలు చెప్తారండి. చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపడేది ఉంటుందండి. ఇదే చెప్తారన్న 24, 24,000 ఏం చెప్తారో చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపడేది ఉంటుందండి. అది ఒక 28 కిలోలు ఆ విధంగా అయితే వస్తుంది అంటారు అనమాట. సో ఇదేం చెప్పారన్నా? దాన్ని ఏం చెప్పారు? 19,000, 19,000 రూపీస్ అని చెప్తారో చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. సో మనకు 19,000 రూపాయలు పెట్టినప్పుడు 22, 23 కిలోలు ఆ విధంగా అయితే వచ్చి ఉందండి. కాస్త ఇటువంటి కూడా ఉండొచ్చు అనమాట. దాని తర్వాత మనం ఇక్కడ చూద్దామండి ఈ పొటేన్లు ఏం చెప్తారో అనేసి. ఏం చెప్తారో జత ఈ రెండు? 23.5, 23,500 రూపీస్ అని ఈ జత చెప్పారండి. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు. ఇవి కాస్త చిన్న సైజు పిల్లలు అండి ఇవి, అదేనమాట. దాని తర్వాత చూస్తే ఇంకా మంచి సైజులో ఉంటాయి పొటేన్లు. ఏం తన పెద్ద సైజు పొటేన్లో 23,000 ఏదైనా కూడా తల 1, 2, 3, 4 ఈ 4 పిల్లలు. సో 7 చూసే 4 పిల్లలు 23,000 రూపాయలు అని చెప్తారంటే ఒక్కొక్క దాన్ని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుంది. చిన్న సైజులో ఉంటాయి, అవేం చెప్తారా? 22, ఓకే, 22, 23 ఆ విధంగా చెప్తారు. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చు అండి. సో మనం చూస్తే మార్కెట్ వర్షం కారణంగా కాస్త చూడొచ్చు బురద అయిపోయింది. నిన్న మంచి వాన నిన్న అనుకుంటాను. సో దానివల్ల అనేసి కొంచెం ఇదైందనమాట. అక్కడ చూస్తే పెద్ద సైజు పొటేన్లు కూడా ఉన్నాయండి. సో ఆయన గారు బాగున్నారా? ఏం తరు తల ఏం తరు? ఒక్కోటి 13 అన్నారా? 13,500 రూపీస్ అని చెప్తారండి. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చండి ఈ పిల్లల్ని. ఇవన్నీ కూడా పాలబలతోనే ఉన్నాయి, అంతా కూడా 9 నెలలు 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. 13.5 చెప్పినప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఎన్ని కిలోలు రావచ్చనా మీ అంచనాకి? 15, 16, ఓకే, 15 కిలోలు 16 కిలోలు ఆ విధంగా రావచ్చు అంటున్నారండి. సో ఇంకా చూస్తే ఇక్కడ లోపల పోతే మార్కెట్ అని జరుగుతుంది, కానీ వర్షం కారణంగా బాగా ఇది అయిపోయింది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ 2 పిల్లలు అయితే ఉన్నాయి. ఈ పిల్లలు కనుక్కొని లోపలికి పోదాము. అన్నగారు ఏం చెప్తారు? ఒకటే 21.5. ఒక్కో పిల్లనా జతనా? ఒక్కోటి 21.5 చెప్తారండి. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చండి. ఈ పిల్లలు మనం చూస్తాం కదా, 21,500 రూపీస్ అని చెప్తారు. వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గింపు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఇవి కూడా నెల్లూరు జుడిపిలో ఉండేటి వ్యాపారం జరుగుతుంది. సో ఎడ చూసే నెల్లూరు జుడిపిలో ఉండే బ్రేడర్ అనుకుంటాను. ఇది కాస్త చిన్నదే, ఇంతా కూడా పల్లె వేసిన పాలపలతో ఉంది. సో దీన్ని ఏం చెప్తారో అనేది కనుక్కుందాం. దీని ఏం చెప్పారన్నా? 18 అన్నారా? 18,500 రూపీస్ అని చెప్తారండి. దీన్ని చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చండి. సో మనం కాస్త అటు సైడ్ పోదాం. ఇంకా మేకపోతులుగా ఉన్నాయి. ఇక్కడ జత ఉందండి, ఈ జతను కడుక్కుందాం. అన్నగారు ఏం చెప్తారా జత? 49, 49,000 అని చెప్తారండి ఈ జతనే. చెప్పడం, వ్యాపారం చేసుకోవచ్చండి. చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపడేది ఉంటుంది. 49 అన్నప్పుడు మనకు దగ్గర 50,000 అని చెప్తారు. సో 24,000 రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లని చెప్తారండి. 24, ఆ విధంగా 24.5 అటు చెప్తారు. సో వ్యాపారం అని చేసుకోవచ్చు. ఇది ఎన్ని కిలోలు రావచ్చు అన్న? ఇది
23 కిలోలు ఆ విధంగా వస్తుంది. మనం చూసే 23, 22 ఆ విధంగా చెప్తున్నాడు కిలోల్లో. సో కిలో ఇటు అటు కూడా రావచ్చండి. సో చూస్తాను కదా మొత్తం. ఇంకైతే కొంచెం లోపలికి వెళ్ళి ఇంకో వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.